కూర్చున్నాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి తగినగా ఆశీర్వదించబడిన ఈ 2025వ సంవత్సరంలో మరి ఒక 9వ మాసమైన సెప్టెంబర్ మాసము 14వ దినమైన ఈ పరిశుద్ధమైన దినమున జీవము కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి కూడా వచ్చిన దేవుని బిడ్డలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయాన్ని ఈ రోజు చూడని వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను, తన వాత్సల్యతను మన ఏళ్ళలో నూతనపరిచి మనల్ని నడిపిస్తున్నటువంటి ఈ చక్కని నడిపింపని బట్టి జీవాధిపతి అయిన దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా కూడా ఆయన స్తుతించే వారంగాను ఈ భూమి మీద ఆయన చిత్తమేంటో మనం తెలుసుకొని ఆయన చిత్తంలో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. హల్లెలూయా. సాయంత్రం యవనస్తుల కూడిక ఉంటుంది. దాని పిల్లలందరూ కూడా కలుసుకొనండి. రాని బుధవారం, శుక్రవారం ప్రార్థన కూడికలు సాయంత్రం జరుగుతుంది. దేవుని పెట్టు పాల్గొనండి. దేవుని ఆశీర్వాదాలు పొందని కోరుతున్నా. అలాగే వచ్చే ఆదివారం 21వ తేదీ ఉదయకాల సమయంలో 8:30 నుండి సండే స్కూల్ ఆరాధన ఉంటుంది. అలాగే పరిశుద్ధ ఆరాధన సండే స్కూల్ అయిపోయిన తర్వాత ప్రారంభించబడుతుంది. నేను మీరు తెలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. అలాగనే ఆదివారం సాయంత్రము మరి యవనస్తుల గుడి కూడా జరుగుతుంది. అన్ని కూడా దేవుని బిడ్డలారా గుర్తించుకొని దేవుని బిడ్డలు దేవుని సన్నిధానంలో పాలు పొందండి. దేవుని ఆశీర్వాదాలు పొందమని మన ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. అలాగే దేవుని బిడ్డలారా మన సంఘ సమావేశంలో వారు పొందుతూ ప్రభులో ఎదుగుతున్నటువంటి ప్రభు బిడ్డలు, సభలు, పెద్దలు పల్లెపోగు ఆశీర్వాదము పరిశుద్ధమని సభని పెట్టురా ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ రెండవ కుమారుడు విజయ్ కుమార్ అనే యవనస్తుడు 19 వయసు ఉంటుంది అనుకుంటా. నసరావుపేట దగ్గర లారీ యాక్సిడెంట్లో శుక్రవారం దినం 4 గంటలకు పైబడి చనిపోయినాడు. గాయపడిన కుటుంబం కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. మంచి యవ్వన వయసులో కుమారుని పోగొట్టుకున్నారు. ఒక పెద్ద లారీ. నేను ఈ టైంలో నర్సరావుపేటలోనే ఉన్నా. పొలిటీషియన్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నా. చెన్నై రావటం పొద్దున్న 4 గంటలకు వచ్చా చెన్నైకి. నేను ఉదయం నుంచి ఎక్కడనే ఉన్నా నర్సరావుపేటలోనే. అది కోత, అది కడుపు కోత, గుండె కోత అంటారు కదా, అది పెంచలేని బాధ. చిన్నపిల్లలు అయితే చచ్చిపోతే కొంచెం మర్చిపోయేదానికి అవకాశం ఉంది. మంచి ఎక్కువ చిన్న కుమారుడు సంపాదించి చదువు కూడా కొంచెం రోజులకి అయిపోద్ది. సంపాదించి చేతికిచ్చే వయసులో వాళ్ళు మంచిగా ఆ కుమారుని పోగొట్టుకున్నారు. దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. మంచి దెబ్బలు పిల్లడికి. తల ఈ నుంచి టక్నే చీలింది తల, ఏడొక్కాటు తల. అలాగనే కుడి చెయ్యి ఇరిగింది. చెవులో నుంచి బ్లడ్ బాగా బ్లీడింగ్ అయింది. వీపంతా రక్తమే. పెద్దలారేది మంచి లోడ్ మోసుకొని వస్తుంది. బాధ పెట్టినటువంటి పిల్లోడు చాలా బాగా తగిలింది. ఆ స్పాట్లోనే ఉంటుంది. ఆక్సిజన్ లేదు. సరిగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ప్రార్థన చేయించలేని నేను అనుకున్నాను. దాని తర్వాత తెలిసింది చనిపోయినాడని సంగతి.
మోహన్ మనసు రాలేదు. ఇక్కడ ప్రార్థన నేర్పించుకొని కింద చట్నీ వెళ్ళిపోయింది. కింద చట్నీ వెళ్ళిపోయి లైన్ పట్టుకొని నరసరావుపేటకి నేరుగా హాస్పిటల్ కాడికి వెళ్ళడం జరిగింది. తెలుసు కదా ఆ నియమం ఏదో తెలుసు. అది బాడీ రావాలంటే ఏమేమి చేయాలా, ఎంత ఆలస్యమైందన్న సంగతి ఆ గడ్డలో అలవాటు కాబట్టి, ఎంత లేదు బాడీ రాదని సంగతి తెలిసింది కాబట్టి నేరుగా నరసరావుపేట హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ బాడీ దగ్గరికి మన చేతికి రావడానికి, వాళ్ళ చేతికి రావడానికి 2 పెట్టింది. ఆ టైంకి తీసుకొచ్చి ఇంటికాడ ఒక 4 గంటల దాకా ఉంచి 4 గంటలు పైబడి ఆ భూస్థాపన కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మరి కార్యక్రమం ప్రార్థన చేయండి. చూస్తుంటే దేవుడు వాళ్ళకి అన్యాయం చేసినట్లు కనపడుతుంది కదా. అయితే దేవుడు అన్యాయం చేస్తాడా? అది వెనకాల తెలుసు, తర్వాత తెలుస్తుంది. ఏదో దేవుని చిత్తం. కొన్ని కార్యాలు మనకు అర్థం కాదు. అది కాబట్టి ఆ యవన కుమార్ని పోగొట్టుకొని బాధపడుతున్న ఆ సహోదరి చాలా కుంగిపోయింది. చిన్న బాధ కాదు. మగవాళ్ళు కొంచెం నిలబడతారు. కొంచెం శ్రీలే అన్నది కదా, తన రక్తాన్ని పాలుగా మార్చి పెంచింది కదా. ఇవన్నీ చాలా అయిపోయింది, చాలా బాధ అనుకుంటే. ప్రార్థన చేయండి. కుటుంబ ఆదరణ కొరకు రానున్న 22వ తేదీ సోమవారం ఆదరణ గుడికే వాళ్ళు ఇంటి దగ్గర గ్రామంలో రేసూరులో ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థన చేయండి. పైకెత్తి ఆ కుటుంబ ఆదరణ కొరకు దేవుని విశ్వాసం చెల్లిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమి విన్నారా? మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు. జీవాధిపతి అంటే జీవానికి, సమస్త జీవానికి, జీవరాశులకి అధిపతి అయిన దేవుడు. సమస్త మానవుల ఆత్మలకు దేవుడు ఆయన. ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ప్రేమించాడు కాబట్టి ప్రాణము పెట్టగలిగినాడు. మన నిమిత్తం, మన అపరాధం నిమిత్తం, మన పాపముల నిమిత్తం, మన అతిక్రమముల నిమిత్తము శ్రమ పెట్టబడటానికి కూడా తన్ను అప్పగించుకోగలిగిన తన రక్తమంతా కూడా మన నిమిత్తము కార్చడానికి ఇష్టపడటానికి కూడా ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఈ లోకములో దేని బిడ్డారా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన పరిచర్య ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఏందయ్యా అమ్మకాడికి నాయనకాడికి తిరుగుతూ ఉంటుందండి మనవరాలు. ఇదేంటి భానుప్రియ అని పెట్టిండు సినిమా యాక్ట్ పేరు. భానుప్రియ కళ్ళు బాగున్నాయనా? నేను కూడా అదే కదా. ముప్పై 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య. ఆ పరిచర్యలో ఒక పండెక్కాడు. ఇది పండ ప్రసంగం అంటారు. కొండ మీద కూర్చొని ప్రసంగం చేసిన పండ ప్రసంగం. నోరు తెరిచి కొన్ని విషయాలు అట్లే మాట్లాడుతా 3 అధ్యాయాలు విస్తారమైన మాటలు మాట్లాడిన ప్రసంగం. ఒక మనిషి బైబిల్ అంతా పాటించాల్సిన అవసరం లేదు. ఈ 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో ఈ 3 అధ్యాయాలు రాయబడిన ప్రతి మాటలు పాటిస్తేనే సార్. ఆ పాటించే వ్యక్తికి దేవుని రాజ్యం తప్పదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత శ్రేష్టమైన మాటలు, అంత ఉన్నతమైనటువంటి మాటలు ఆ 3 అధ్యాయాల్లో ఉన్నాయి. చదువుతుంటేనే ఎంతో ఇంపుగా ఉంటుంది, ఎంతో తీపిగా ఉంటుంది. హృదయానికి చదువుతూ ఉంటేనే హృదయానికి ప్రత్యేకమైన ఒక సంతోషాన్ని నూతనంగా కలుగుతూ ఉంటుంది. అంత స్వీట్ అయిన మధురమైన మాటలు ఆ 3 అధ్యాయాలు ఉన్నాయి. హల్లెలూయా. అందులో ఒక మాట ఏమిటంటే
హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎప్పుడైనా దేవుణ్ణి చూశారా? యేసయ్యను చూశారా? యేసయ్యను చూడాలి. యేసయ్యను చూడాలి. ఒక భక్తురాలు పాడి, నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎంతమందికి ఆశ ఉంది? యేసన్న గారు ఇప్పుడు పిచ్చోడు, రక్తం కలుపుతా ఉన్నాడంట. నెల్లూరంతా తిరుగుతా, తొట్లో ఉన్నటువంటి ఎంగిలాకులు తింటా. ఒకసారి దేవుని వెలుగును చూశాడు, పిచ్చిపోయింది, మార్పు వచ్చింది, గుడికిచ్చాడు, ప్రార్థన చేయడానికి మొదలుపెట్టాడు. మోకాళ్ళ మీద నిలబడి, మోకాళ్ళ మీద ఎంతసేపు నిలబడతాము, కొంచెం మోకాలు చెప్పేస్తుంది కదా, ఆ చేతులు అట్ట ముందుకు ఉన్నాడు. ఆ చేతులు ఎవరి పాదాలు తగిలిందంటే యేసయ్య పాదాలు తగిలింది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది యేసు చేతులని, ఆ గాయపడిన చేతులు చూస్తూ ఉంటారు. కొంతమంది దేని బిడ్డలారా కొంత వెలుగును చూస్తారు. అట్లా దేవుణ్ణి కొంతమంది రకరకాలుగా ఆయన ప్రజలకు కనపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డలారా ఆ ఆశ, ఆ తపన, ఆ ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారికి తప్పనిసరిగా ఆయన కనపడతాడు. ఆమేన్. ఏదో ముసలి రూపంలోనో, అడుకునే వారి రూపంలోనో, ఏదో ఒక రూపంలో దేని పిల్లారా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రీతిలో ఆయన తప్పనిసరిగా ఆయన స్వరమైన ఆయన ప్రజలకు ఆశ కలిగిన ప్రాణానికి ఆయన కనపడుతూ ఉంటాడు. ఆమేన్. ఆయన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు. అది ప్రార్థన చేయి, ఇటు చదువు, ఈ భాగం చదువు, ఆ భాగం చదువు, ఈ వాక్యం ఎత్తి ప్రసంగం చేయి. ఇలా దేని పిల్లరా దేవుడు తన ప్రజలకి ఏదో ఒక రూపంలో దర్శనమిస్తా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దర్శించాలి, యేసయ్యను చూడాలి. ఎంతమంది యేసయ్యను చూశారు? అది ఇప్పుడు మన వాక్యం యొక్క ప్రసంగం అంశం. ఈ ప్రసంగం ఎక్కడ కూర్చొని ప్రిపేర్ అయింది తెలిసిన? ఒంగోలు స్టేషన్లో కూర్చొని ప్రసంగం ప్రిపేర్ అయినా, ఒంగోలు రైల్వే స్టేషన్లో కూర్చొని ప్రసంగం ప్రిపేర్ అయినా. 2 గంటలు ఉన్నది టైము. కూర్చున్నాను, బైబిల్ ఓపెన్ చేశాను. ఆల్రెడీ ఒక వైట్ పేపర్, ఆ బైబిల్ ఉంటుంది. ఇప్పుడు ఒక పెన్ను ఒకటి తీసుకున్నా బస్ దిగేటప్పుడు. అంటే పెన్ను బ్యాగ్లో లేదు. పెన్ను ఒకటి తీసుకున్నా, నేరు వచ్చిన టైం దొరికితే రాసుకోవచ్చు అని కూర్చున్నా. నేను వచ్చేదాకా కూర్చొని రాసుకోండి, ఏమేమి మైండ్లో వెళ్తుందో ఎన్ని కూడా చూసుకొని రాసేస్తాను. దేవుడిని చూడాలి, ఆయన నడిపింపును చూడాలి, ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన సముఖాన్ని మనం అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనములో, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది యేసయ్యని దేవుణ్ణి చూశారు. చూస్తే, యేసయ్యని చూస్తే ఒక మార్పు వస్తుంది. యేసయ్యని చూస్తే చూసిన వారి జీవితంలో ఒక మార్పు వస్తుంది. చూసిన వారి జీవితంలో
తప్పనిసరిగా మార్పు వస్తుంది. అబ్రహాము పరిశుద్ధ గ్రంథములో ఉన్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము మొదటి కొన్ని వాక్యాలు చదవండి. కనపడుతుంటాడు, అబ్రహాము కనపడుతుంటాడు. చూడండి ఏం పిల్లరా, 18వ అధ్యాయం మరియు ఎండవేళ యెహోవా అతనికి కనపడెను. చూడండి, అబ్రహాము యేసయ్యను చూశాడు, దేవుణ్ణి చూశాడు. దేవుడు వచ్చేది చూసి ఆయన్ని ఎదుర్కొని పోయినాడు. ఆయన ఎదుట సాగలపడినాడు. నా ఇల్లు దాటి పోగాకన్నాడు. నీళ్ళిస్తాను, ఆహారం ఇస్తాను, మీ ప్రాణాలను తెప్పరిలో చేసుకోండి, మీరు మీ అవసరం తీసుకోండి చెప్పి ఆ దేవునికే కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు పలుకుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూసిన తర్వాత, దేవుని యొక్క దర్శనం పొందిన తర్వాత అబ్రహాములో ఏం మార్పు వచ్చింది? నీ దేశాన్ని వదిలిపెట్టమన్నాడు. వదిలిపెట్టింది. అమ్మ ఇంటుందా? నీ దేశాన్ని వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టింది. నీ బంధువులను వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టింది. నీ ఇంటి వారిని వదిలిపెట్టమన్నాడు, వదిలిపెట్టింది. నేను చూపించే దేశానికి పోన్నాడు, వెళ్ళిపోయినాడు. 100 వయసులో కుమార్ని అబ్రహాముకు దేవుడిస్తే ఆ కుమార్నే తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. ఆ కుమార్నే తీసుకొని 3 రోజులు ప్రయాణం చేసి ఆ కుమార్ని చూస్తానే దేవులారా ఆ మోరియా పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ పర్వతం ఎక్కి బలిపీఠం కట్టి ఆ బలిపీఠం కట్టెలు వేసి ఆ కట్టెల మీద కుమారుని పండబెట్టాడు. అంటే ఎంత నష్టమా లాభం అబ్రాహాముకి? నేను అడుగుతాను, మిమ్మల్ని తెలియకుండా అడుగుతున్నా. అమ్మా దేవున్న దేశాన్ని వదిలిపెట్టుకోమంటుండో లాభమాది, నీ బంధువులు వదిలిపెట్టుకోమంటుండో లాభమాయకి. మీరు వదిలిపెడతారా? మీ వాళ్ళని వదిలిపెడతా కలగరా? వదిలిపెడతారా? మీ ఇంట్లో అయినా వదిలిపెట్టమంటుండో వదిలిపెడతారా? చూసిన తర్వాత ఒక మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు ఎన్ని దేవుడు చెప్పినంత నష్టము అబ్రహాముకి, అది సంతోషం కలిగించే వార్త కాదు. అది అయినా దైవ దర్శనాన్ని పొందినాడు కాబట్టి, దేవుణ్ణి చూశాడు కాబట్టి, దేవుడు నన్ను నష్టపరచడు, ఆయన ఏం చెప్పినా నేను చేస్తా అన్న తీర్మానముతో విశ్వాసముతో ముందుకు సాగాడు. దేవుడు చెప్పినట్లు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డ ఏ దేవుణ్ణి చూసిన తర్వాత వాళ్ళు ఒక మార్పు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అమ్మా, అక్క, అన్న, ఓను మారింది. ఎంతకు మారామంటూ మస్కులేస్తున్నారా? నిన్ను మోసం చేసుకున్నట్లే, అంతే. నిన్ను మోసం చేసుకున్నట్లే మారినామంటూ. నువ్వు దేవుణ్ణి దర్శించిన తర్వాత, దైవ స్వరాలను విన్న తర్వాత, నువ్వు దేవుణ్ణి చూసింది నిజమైతే నీలో మార్పు అనేది రావాలి. ఎంతమంది మారారు? ఎంతమంది దేవుని చెప్పిన మాటల ప్రకారం నడుస్తున్నారు? ఎంతమంది దేవుని కొరకు నష్టపోయారు?
మీ డబ్బు ఎప్పుడైనా నష్టపోయింది దేని కొరకు? యశం పదాలు కరెక్ట్గా ఇస్తుందా? అడుగుతున్నా మిమ్మల్ని తెలియకుండా. ఇచ్చేవాళ్ళ గురించి నేను చెప్తాను, స్వరపాకంగా ఈయనోళ్ళ గురించి చెప్తాను. మీ సమయాన్ని నష్టపోతుందా దేవునికి ఇచ్చి? దేవుని పనిచేసి మీ శక్తిని నష్టపోయారా? 2 రాత్రులు నిద్ర లేదు, కాళ్ళు రాసింది, ఊగుతున్నా నేను తాగినట్టుగా ఊగులాడుతున్నా. ఎవరు నొప్పి తింటే మధ్యాహ్నం తింటే రాత్రి పంపిణేస్తా, ఎటుపోతే ప్రాణం. అట్టుంది నా శరీరం. ఎంతమంది దేవుని కొరకు నష్టపోయారు. ఒక పాస్టర్ వాళ్ళ కొడుకు పెళ్ళి అని చెప్పి వచ్చాడు, పత్రికలు తీసుకొచ్చాడు. నా దగ్గర ప్రార్థన చేపించుకున్నాడు. పత్రికలు మొట్టమొదటిగా నీ కాడికి తీసుకొచ్చినయ్యా, మీరు ప్రార్థన చేసి అందరికి ఇస్తానన్నా. అందరికి అందరికి నేను ఇయ్యాలా, మీరు ప్రార్థన చేసి నేను చెప్పినాడు. సరే, చాలా సంవత్సరాల తర్వాత వచ్చినాడు. సరే, కొన్ని విషయాలు మాట్లాడుతూ కుమారుడు ఏం చేస్తున్నాడు అన్న. కుమారుడు సేవ చేస్తుండయ్యా అన్నాడు. సేవ చేస్తున్నా అంటే నేను పని చేస్తున్నాను అనుకుంటున్నా అన్న. పని చేస్తున్నాడయ్యా, పని మానిపించినానన్న. పని మానుకునేసినాడు అబ్బాయి అన్నాడు. ఏ పని చేస్తానంటే రైల్వేలో ఇంజిన్ ట్రైన్ తోలే బండి అంటే ట్రైన్ తోలే పని. ఆ పని వదిలిపెట్టుకొని సేవ చేస్తాను. అమ్మ ఎట్టుండ్రా, అమ్మ ఉండరా అంటున్నా. ఏం చేస్తుంది మీరు? దేవుని చూశారా? దైవ సన్నిధిని అనిపిస్తున్నావా? దేవుని ప్రసన్నతను చూస్తున్నావా? ఈ ఆరాధనలో ఒక ఆవలిస్తుంటే ఒక ఏడుస్తుంది. ఈ ఆరాధనలో ఇప్పుడు చెప్పిన ఆరాధనలో 10 నిమిషాలు కదూ, 10 నిమిషాలు చెప్పు అంతే చెప్పేది. టైం మీకే పాటలు పోతుందా? కొందరు ఏడుతుంటే కొందరు ఆవలిస్తుంది. నీకేనా తెలుసు అంటే నేను కళ్ళు మూసుకుంటున్నా. మీరు ఎట్లా ప్రార్థన చేస్తుండ్రు, ఎంతవరకు దేవుని వైపు చూస్తున్నా నేను చూడద్దు. నేనేం చూడకుండా ఎవరు చూడాలా? దేవుణ్ణి మనం చూస్తున్నామంటే మనలో మార్పు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తా, ఎంతవరకు దేవుని సన్నిధిని అనిపిస్తున్నాం, దేవుని సన్నిధిని అనిపిస్తున్న మనము, దేవుని ప్రసన్నతను అనిపిస్తున్న మనం ఎంత వరకు మారాము, ఎంత వరకు మన జీవితం మార్చబడింది, ఎంత వరకు దేవుని కొరకు మనము మన ప్రతి విషయంలో దేవుని కొరకు మనం నష్టపోతున్నాం. ఏమండి, దేవుని కొరకు ఎంతవరకు నష్టపోతున్నా అనే సంగతిని ఆలోచన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద ప్రసంగము దేవుని ఇష్టమైతే వచ్చారు కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు దేవుని ప్రజలైన మనలో మారలేదంటే మనం ఇంకా దేవుని యొక్క ఆ దేవునితో సరైన కనెక్షన్ రాలేదని అర్థం. నా పని ఎక్కడ తెలిసిన గుర్రాలు రేసు, గుర్రాలు పందెం కాడ పని, ఆ పని పర్మనెంట్ చేసే సమయంలో బయటకు వచ్చిన. ఎందుకు తెలుసా? ఆదివారమే పని అక్కడ, శుక్రవారం శనివారం ఆదివారమే పని.
ఆదివారం గుడికి రాలేకపోతున్నాడు రక్షించబడిన తర్వాత. అట్లాంటి పని వద్దనుకొని బయటకు వచ్చిన. నా ప్రార్థనకు దేవుని దగ్గర పంచాయతీ సేవ చేసేవాడిని. ఈ సేవకు ఆటంకం లేకుండా ఉండటానికి కంపెనీలు చేసిన కొన్నాళ్ళు, ఒక 6 సంవత్సరాలు. చెప్పేదానికి సింపల్ లేదు. మధ్యాహ్నం కల్లా ఎక్కించుకునేది, మధ్యాహ్నం తర్వాత ఫ్రెష్ అయ్యేది, ప్రార్థన చేసుకునేది, సరిగ్గా కరెక్ట్ 3:30-4 గంటల జోలి తగిలించుకునేది, ఇక్కడికన్నా కొద్ది ప్రార్థనకి వెళ్ళిపోయేది. ఒక్క మనిషిని కోసం పెట్టి 20 మంది పోయి నడిపించి వస్తాం, ప్రార్థన ప్రసంగం చేసి వస్తాం. ఆ పోయే ప్రార్థన ఒక్క మనిషి కూర్చుండేది. ఆ మనిషి కొరకు మేము 20 మంది పోయి ప్రార్థన చెప్పేసి వస్తాం. ఆ 20 మందికి శాంతి పెట్టింది తెలిసిన ఈ జోసెఫ్. ఆ 20 మంది పనిచేసేటప్పుడు మా ఇంటి ఎదురుగానే ఒక పెద్ద దేశం చేస్తే ఆ 20 మందికి ప్రతిరోజు రాత్రి పోయి వచ్చిన తర్వాత భోజనం. అట్లా ఎన్ని సంవత్సరాలు మేము ఉన్నామో. మాట్లాడి నిద్రొచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉంటారు. చివరికి ఒక 2 మిగులుతాం. చెవిగలవాడు విని గాక. వాళ్ళెవరో మీరే కనుక్కోండి. హల్లెలూయా. తెల్లారుతుంది. అన్ని విస్తారమైన మాటలు తర్వాత మాట్లాడేది, తర్వాత మళ్ళీ పళ్ళకి పోయేది, మళ్ళీ వచ్చేది, రెడీ అయ్యేది, టాప్కి వెళ్ళేది. 2 లేదు 6 లేదు. అందుకని దేవుడి పరిచయం, దేవుని పర్లేదా అన్నట్టుగా అనుకున్నాడేమో. తెలియకున్న రీతిలోనే దేవుడు పని మానిపించిందో సేవలోకి చేసుకొచ్చి సేవకునిగా నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు దేని బిడ్డలు ఎంత నష్టపోయినా మన సంగతి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి చూసిన తర్వాత అతడు దేవుని కోసం ఎన్నో నష్టము చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. బంధువులు పోగొట్టుకున్నాడు, దేశాన్ని పోగొట్టుకున్నాడు, కుమారుని కూడా దేవునికి బలిపించడానికి సిద్ధపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మనం ఎంతవరకు దేవుని కొరకు నష్టపోతున్నాం. వయసైన కాలంలో ఒక దున్నను కోసి పిండి చేసి, పిండిని సన్నటి పిండితో రొట్టె చేయమని సారాతో చెప్తే సరే ఏం చేసింది? సరేలేయా చేస్తాలే అన్నదా, లేకపోతే ఈ పిండి మేకపోడు జిట్టు మాట బుద్ధి మాట నాకు తెలియదు. అయితే అందరూ అంటుంది, నేను అంటున్నా. నా వయసుకి నాకు ఇప్పుడు పని పెడుతున్నాడు. ఎక్కడ తెచ్చినాడు, ఎక్కడ తెచ్చినాడు, నాకు అవి పని పెట్టాలా అని అనుకోలేదు. చేసేసింది. ఎందు చేయడం ద్వారా ఏమొచ్చింది? నష్టము. ఒక దొన్న నష్టమైంది, పిండి నష్టమైంది, కష్టము నష్టమైంది, సమయం నష్టమైంది. దేవుని బిడ్డలు దేవుని చూసిన తర్వాత మార్పు అనేది వస్తాయి. ఆమేన్. మారినప్పుడు మీరు ఒక దేవుని చూసిన తర్వాత మీరు మార్పు అనేది వస్తుంది. ఎంతమంది చూశారు? ఎన్ని సంవత్సరాలు ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాల గుడికి వస్తున్నారు దేవుని బిడ్డ? ఎన్ని సంవత్సరాలు భారతదేశం చేసుకొని కానీ గుడికి వస్తున్నావా? దేవునికి అసలు ఘనత ఇస్తున్నావా? దేవునికి చెందాల్సినటువంటి భాగాన్ని దేవునికి ఇస్తున్నావా? ఎన్ని సంవత్సరాలైంది నీ ఇంట్లో నీ సేవకుడు కాలు పెట్టక, అంటే చెయ్యి గడవక. ఇప్పుడు నా ఆలోచన చేసినవా?
ఎట్టోది నీకు దరిద్రం అంటున్నా. ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ దర్శనాన్ని పొందినవారు, దేవుని చూసినవారు, నేను మార్పు అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి.
అప్పుడు దేవుణ్ణి చూసిన వారిలో ఏమవుతుంది? మార్పు వస్తుంది. మోషే అని భక్తుడు ఉన్నాడు. మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడినవాడు. దేవుడు మోషేతో, మోషే కూడా ఒక ఫ్రెండ్ లాగా దేవునితో మాట్లాడాడు. అది ఎంత బాగుంది చూడండి. ఒకప్పుడు మోసే ఎటువంటి వాడు ఒక ఐగుప్తుని చంపి పాతిపేసినవాడు. పాపం ఎంత కోపము మోసేకు. పాపం చిన్న కోపం కాదు మోసేకు. అట్లాంటి కోపం కలిగిన మోసే దైవ దర్శనాన్ని పొందిన తర్వాత భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే జన్మ పలకరు అడుగులో ఎడుండా లేదా? చదవండి సంఖ్యాకాండ 12వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగం మీద ఒక మనిషి యుద్ధం చేస్తుంటే, గొడవ పెడుతుంటే ఇశ్రాయేలు మనిషి సపోర్ట్ చేస్తూ ఐగుప్తిని ఒకరిని పెట్టి చంపుతాడు. అప్పుడు ఎంత పాపమో చూడండి. విద్య నేర్పడి సకల విద్య నేర్చుకున్నాడు మోసే, విద్య ప్రవీణుడు. ఆ కాలంలో మోసే బ్రతికిన కాలంలో దేని బిడ్డ ఐగుప్తు జ్ఞానానికి మించిన జ్ఞానం ప్రపంచంలో కలలేదు. అది అన్ని కూడా నేర్చుకున్నవాడు మోసే. సకల విద్యలు నేర్చుకున్న మోసే కోపం చేత ఒక మనిషిని చంపిన మోసే. ఒకసారి దేవుని చూసిన తర్వాత, దేవుని స్వరాన్ని విన్న తర్వాత, దైవ దర్శనాన్ని పొందిన తర్వాత, ఆ దేవుని ప్రసన్నతను దేవుని అతడు శరీరంలో అనుభవించడానికి ప్రారంభించిన తర్వాత అతని ఇదే మారిపోయింది. అతని క్యారెక్టరే మారిపోయింది. ఒక పాడుతుంటది టీవీలో చూస్తారా ఎప్పుడన్నా? ఒక పాస్టర్ని, నా స్టైల్ మారింది, నా పాట మారింది అని ఇట్లా కొలుకుతుంటది. దానికి కూడా యాసన జాన్వేస్ గారు ఆ మనది కరెక్ట్ చెప్తుంది. అంటే మారాలా? ఏం మారాలా? మాట మారాలా, స్టైల్ మారాలా అయినా నేను భూమి మీద సమస్త అందరికంటే మోసే సాత్వికుడుగా మారిపోయినా. రెండవదిగా దేవుని ఇల్లంతటికీ నమ్మకస్తుడుగా మారిపోయింది. అప్పుడు దేవుడిని దర్శించిన తర్వాత మొలపదలో దేవుడిని చూసింది మోసే. ఫస్ట్ ఓరే పర్వం దగ్గర పదగా ఆడుతుంది కానీ పదలు నిప్పు కనపడుతుంది కానీ ఆ పద అనేది కాలేదు. చూశాడు, స్వరం విన్నాడు. నువ్వు వెడిపెట్టిన స్థలము పరిశుద్ధమైన స్థలం అన్నాడు దేవుడు. మాట్లాడిన తర్వాత అతని క్యారెక్టర్ మారిపోయింది. కోపం పోయింది. సాత్వికుడిగా మారిపోయిండు. నమ్మకమైన ఒక ఆ వ్యక్తిగా మారిపోయింది దేవుని ఇల్లంతటి మీద. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చూసిన తర్వాత మనలో ఉన్న కోపం అనేది చూస్తే మారుతుంది, స్వరపతి మారుతుంది. మీ కాళ్ళు ఎవరి కాళ్ళు పట్టుకోవాలని చెప్పి నేను పట్టుకుంటా, ఎవరి కాళ్ళు కడగాలని చెప్పి నేను కడుగుతా. అది చిన్నోళ్ళు కాదు, పెద్దోళ్ళు కాదు.
ఎందుకంటే ఈ శరీరానికి ఏం లేదు, శివునెత్తరా ప్రభు దేవుని బిడ్డలారా, దైవ దర్శనాన్ని పొందిన తర్వాత వాళ్ళు ఏమొస్తుంది, మార్పు అనేది ఆటోమేటిక్ వస్తుంది. దేవుని దైవ ప్రసన్నతను అనుభవించలేదంటే, దేవుని స్వరాన్ని వెళ్ళలేదంటే, దేవుని చూడలేదంటే నేను మార్పు కూడా రాదు. చూస్తే ఆటోమేటిక్ మార్పు వస్తుంది. చూడండి, మాట 12వ అధ్యాయంలోనే 6వ వాక్యం, వారిద్దరు రాగా నా మాట వినుడి, యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, అతడు నా ఇళ్ళతడిలో నమ్మకమైనవాడు. మోషే దేవుని చూసిన తర్వాత నమ్మకమైన వాడుగా మారింది. దేవుని ఇంటి మీద నువ్వు నమ్మకమైన వాడుగా ఉన్నావా? నమ్మకస్తుడుగా ఉన్నావా? సాత్వికం అనేది చేసిందా? ఇంకా నీకు పాపం వస్తుందా? గొడవలాడుతున్నావా? పాపంలో రెచ్చిపోతున్నావా? అంటే గుడికి వచ్చి కూడా ఇంకా దైవ దర్శనాన్ని నువ్వు చూడలేదని అర్థం. అప్పుడు దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డ, దేవుడు ఆయన రాజ్యానికి ఆయన బిడ్డలను తీసుకోవడానికి మునిపే ఆయన వాళ్ళకు బయలుపరుచుకుంటాడు, చూపించుకుంటాడు. నీకు అది ఉందని గ్యారెంటీ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ పరలోకపు రుచి వాళ్ళకు చూపిస్తాడు, అది నాకు ఇస్తాడు. ఆ టేస్ట్ నాలుకలో శరీరంలో తగిలిందనుకోండి, వీటేటి మీద మీకు ఇంట్రెస్ట్ అయిపోదు. అదే అడుగులో ప్రత్యేకత. కాబట్టి దేని పిల్లారా, దేవుని చూస్తున్నామంటే మన జీవితాలు మారుతాయి, మన గుణగణాలు మారుతాయి, మన పద్ధతి మారుతాయి. దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళొచ్చని ప్రార్థన చేసుకున్నాం. సార్ పరిశీలి చేసుకున్నాను. దేని పిల్లారా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేవారు. అందరానికి వచ్చిన తర్వాత దేవుని చూడాలి, దేవ సన్నిధిని చూడాలా, ప్రసన్నతను అనుభవించాలా, ఆయన సముఖాన్ని అనుభవించాలా, ఆయన స్వరాన్ని మనం వినాలా. విన్నప్పుడు దేవులారా, స్పర్శ అనేది మనకు తగిలినప్పుడు మన జీవితాలు మారుతుంది, మన ప్రవర్తనలు మారుతుంది, మన క్రియలు మారుతుంది, మన మాటలు మారుతుంది, మన అలవాట్లు మారుతుంది, మన తలంపులు మారుతుంది. చూడలేదని అర్థం. అందుకని నీలో ఆ మార్పు రాలేదేమి. అబ్రహాములో మార్పు వచ్చింది దేవుని చూసిన తర్వాత, మోషేలో మార్పు వచ్చింది దేవుని చూసిన తర్వాత. నువ్వు కూడా చూసినట్లయితే నీలో కూడా మార్పు వస్తుంది. ఒక దేవుని బిడ్డగా నువ్వు మారిపోతావు. ఆ పరలోకపు దర్శనాలు పొందుతూ దేవునిలో జీవిస్తూ ఆనందిస్తూ ఉంటావు. ఒకసారి పని చేసుకున్నా దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం, జీవనాల తండ్రి వైపు చూద్దాం, జీవాధిపతి అయిన ప్రభు వైపు చూద్దాం, మహిమ కలిగిన దేవుని వైపు చూద్దాం. ఓ యవనుడా, నువ్వు ఎవరిని చూస్తున్నావు? అమ్మాయిని చూస్తున్నావా? ఓ యవన సహోదరి, నువ్వు ఎవరిని చూస్తున్నావు? యవన అబ్బాయిని చూస్తున్నావా? దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు.
దేవుణ్ణి చూసేది నేర్చుకో. నీ జీవితం బాగుంటుంది, నీ రాబోయే నీ భవిష్యత్తు బాగుంటుంది, నీ ఫ్యూచర్ బాగుంటుంది. లోక ఇచ్చలకు నువ్వు లోబడినవా, నీ జీవితం పతనమైనట్టే. నీ జీవితం నీ చేతులను నాశనం చేసుకున్నట్లే. ప్రార్థన చేసుకున్నాం.